రంగయ్య బాబాయ్, కాంతమ్మా, రంగయ్య బాబాయ్, కాంతమ్మా. కనిపించలేదు అంటే ఎవరో ఒకరు తీశారనే కదా అర్థం. మా పని వాళ్ళు ఏనాడు చిన్న వస్తువు కూడా తీసేరగరు. అదా పోలీసులకి ఫోన్ చేద్దాం. ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. పోలీసులా? వద్దండి, నిజంగా నేను నా గాజులు తీయలేదు. ఏం జరిగిందంటే మాట్లాడరే. ఏం జరిగిందా? వీధుల్లో తిరిగే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారుగా. నేను స్నానం చేద్దామని నా గాజులు తీసి రూమ్లో పెట్టాను. వచ్చేలోపు ఇది నా గాజులు కొట్టేసింది. ఏంటి? సావిత్రి నీ గాజులు దొంగతనం చేసిందా? అవును, ఇదిగో తన గదిలోనే దొరికాయి. నిజంగా నాకేం తెలీదండి. తెలుసో తెలీదో పోలీసులు వస్తే వాళ్ళే తేలుస్తారు. చెవి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి నీ గాజులు దొంగతనం చేసిందా? ఎలా కనిపిస్తుంది నీ కళ్ళకే? ఎలా కనిపిస్తుంది? ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తన స్థాయి ఏంటో తెలుసా నీకు? ఈ అమ్మాయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వీళ్ళుండగా మీ ఆటలు సాగడం లేదని నీ పిచ్చి తెలివితేటలో నా దగ్గర చూపించుకో. ఇంకోసారి అమ్మాయిని బాధ పెట్టావా కూతురు అని కూడా చూడను. పోతలకే ఏమనుకోకమ్మా. అటక మీద నిలబడి అదే అంతస్తు అనుకునే ఇలాంటి వాళ్ళకి నీ స్థాయి నీ మంచితనం ఎప్పటికీ అర్థం కాదమ్మా. ఇంకా చూస్తారంటే ఉండవతలకే. ఓ బాబు, అమ్మాయిని లోపల తీసుకెళ్ళి బాబు. అలాగే సార్. వెళ్ళమ్మా. సావిత్రి పద. మన మీద చేయి చేసుకునేంత వరకు వచ్చిందంటే ఇక మనకి విలువే ఉందమ్మా. అది కూడా పని వాళ్ళ ముందే ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, వాళ్ళు చూసిన చూపులు గుర్తొస్తుంటే చచ్చిపోవాలనిపిస్తోందమ్మా. ఏంటి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? లేదమ్మా, ఇక ఇంట్లో మనకి విలువ లేదు, రాదు. చేటికి మాటికి చిన్న పిల్లలా ఆయనతో తన్నులు తినడం నా వల్ల కాదు. ఆయనకి మన అవసరం లేదమ్మా. కనీసం ఈ ఇంటి మనుషులన్న గౌరవం కూడా లేదు.
అలాంటి బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి? ఏయ్ వసు, ఏం చేస్తున్నావే? ఏయ్ వసు, ఆగు. వదలమ్మా, ఆగవే, నేను చచ్చిపోతాను. మాట విను. వసు, వదలమ్మా, వసు, నేను ఆగవే. చచ్చిపోతాను. చావండి. వసు, వదలమ్మా, వదలవే. వసు, నేను చచ్చిపోతాను. వదలమ్మా. వసు, చెప్పేది నీకే. ఏంటి నీ పిచ్చి పని? అమ్మా, నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి? ఏ రోజునైనా మనల్ని మనుషులా చూశాడు కాబట్టి నమ్మిన స్నేహితుడి ప్రాణాల్ని రాక్షసంగా తీసేసిన ఆయన్ని ఇంకా మనిషి అనుకోవడం మనది బుద్ధి తక్కువే. అయిన వాళ్ళ గురించి ఆలోచనే ఉంటే కన్న కొడుకుని ఆ విధంగా ఎందుకు ఇంట్లోంచి తరిమేస్తాడు? ఆయన మారేదెప్పుడు? మన బ్రతుకులు మారేదెప్పుడు? ఇంట్లో వాళ్ళకిచ్చే విలువ మనకివ్వడం లేదు, వాళ్ళ మీద మాట పడినివ్వడం లేదు. ఏదో ఒక రోగం వచ్చి మంచాన పడతాడు, మనకు అడ్డం లేకుండా పోతాడనుకుంటే అది కూడా జరగడం లేదమ్మా. అమ్మా, ఆయన పడడు సరే, మనమెందుకు పడేయకూడదు? ఏంటి నువ్వనేది? మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఈయన వల్లనే కదా మనం ఏమీ చేయలేకపోతున్నాం. అందుకే ఈయన్ని ఎత్తి అవతల పారేస్తే ఇంకా ఈ ఇంట్లో మనకి ఏమీ అడ్డం ఉండదు. ఆయన మీ నాన్నే. ఆయన గురించి అలా ఆలోచిస్తున్నావా? నేను చంపేద్దాం అనడం లేదు, మంచం మీద పడేద్దాం అంటున్నాను. ఆయన మనకు అడ్డుపడే అవకాశం లేకుండా కొద్ది రోజులు కాలో చెయ్యో విరిగి మూలన పడ్డాడే అనుకో, వాళ్ళిద్దరిని తన్ని బయటికి తరిమేయొచ్చు. అప్పుడు నిదానంగా ఆస్తిని మన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు. హుసే, నీ ఆవేశానికి నా ఆయుధతనాన్ని బలి చేస్తావంటే ఏదైనా జరగనంది జరిగితే నేను అన్యాయం అయిపోతానే. అమ్మా, నువ్వు భయపడేంత భయంకరంగా ప్లాన్ ఏమి ఉండదు. ఆయనకి పెద్దగా ప్రమాదం లేకుండా సింపుల్గా మంచం మీద పడే ప్లానే నేను వేస్తానుగా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మనకి ఇంట్లో ఎదురు లేకుండా ఉండాలంటే ఆయన్ని మూల పడేయక తప్పదు. అంతేనంటావా వసు? అంతే. ఏంటండి ఇది? నన్నిలా అనుమానిస్తున్నారు. నిజంగా వాటి గురించి నాకేం తెలియదండి. సావిత్రి, నీ గురించి నాకు చెప్పాలా? నీ గురించి నాకు తెలీదు. కానీ వాళ్ళు అలా అనుమానంగా మాట్లాడుతుంటే అసలు తట్టుకోలేకపోతున్నానండి. సార్ మనల్ని ఇంత అభిమానంగా చూడడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మన మీద ఈ విధంగా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇలా వాళ్ళ చేత అవమానపడుతూ ఇంకా ఇక్కడెందుకండి? వెళ్ళిపోదామండి, మన దారి మనం చూసుకుందాం. వాళ్ళ గురించి ఆలోచించి ఆవేశపడుతున్నావు కానీ సార్ గురించి ఆలోచించవేంటి సావిత్రి? మనం వెళ్ళిపోతే ఆయనకి
వీళ్ళ సూటిపోటి మాటలు తప్పుతాయి కదండి. మనం వెళ్ళకూడదు సావిత్రి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మనకు చేసిన సహాయానికి ఆయన కోసం మనం ఎన్ని అవమానాలైనా భరించాలి, ఎన్ని మాటలన్నా సహించాలి. లేదండి, నేను తట్టుకోలేకపోతున్నాను. తండ్రి లాంటి ఆయన కోసం తట్టుకోవాలి సావిత్రి. ఆయన వదిలి మనం వెళ్ళిపోతే మనం ఆయన మంచితనాన్ని అవమానించినట్టవుతుంది. సత్య, ఏమ్మా, వాళ్ళ మాటలకి నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నా వాళ్ళు కాకపోయినా నా అంటూ చెప్పుకునేది మీ గురించేనమ్మా. మీరే వెళ్ళిపోతే ఎలా? అదేం లేదండి, మేడం వాళ్ళు అలా అన్నారని. వాళ్ళెవరమ్మా? నా వాళ్ళమని చెప్పుకుని తిరిగే నాకేం కాని వాళ్ళు. వాళ్ళ మాటలు పట్టించుకుంటారా? మేమేం పట్టించుకోవట్లేదు సార్. మా గురించి ఆలోచించి మీరు బాధపడకండి. మీ కష్టాలు తీరుస్తానని చెప్పి మిమ్మల్ని ఇంకా కష్టపెడుతున్నాను. అయినా నా గురించి, నా బాధ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ జన్మలో బంధమోనయ్యా ఇది? అమ్మ సావిత్రి, ఈ సమస్యలు ఎక్కువ రోజులుండవు. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం చూస్తాను. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరు చేసిన త్యాగాల ముందు మేం పడే కష్టం పెద్ద కష్టం కాదు సార్. మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం. మీకోసం మేము ఎన్ని బాధలైనా భరిస్తాం. నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకుని అన్నిటికీ సర్దుకుపోతున్నా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనయ్యా. మా కుటుంబం కోసం మీరు పడిన కష్టాలకి మేమే మీకు రుణపడి ఉన్నాం సార్. రుణపడింది మీరు కాదండి, మీకు మేమే రుణపడి ఉన్నాం. సావిత్రి, మనం ఎలా అయినా మా అత్తయ్య మనసు మార్చి ఈ ఇంటికి తీసుకురావాలి. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు వీళ్ళిద్దరినీ కలపాలి. అమ్మా సునందాజీ, రండి సేట్జీ. నమస్తే అమ్మా. నమస్తే, కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. అది ఏమీ వద్దమ్మా, పని మీద వచ్చాను. ఏం పని మీద? మీరు నా దగ్గర తీసుకున్న 5 లక్షల డబ్బులు నాకు కావాలి. అదేంటి సేట్జీ, 1 ఇయర్ టైం చెప్పాం కదా, సడన్ గా వచ్చి డబ్బు కావాలంటే ఎలాగా? టైము పెట్టినారమ్మా, నాకు డబ్బు అవసరమైంది. మీ అవసరానికి మీకు ఇచ్చాను. ఇప్పుడు నాకు అవసరమైంది కాబట్టి అడుగుతున్నాను. హఠాత్తుగా 5 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురాగలం సేట్జీ? అవసరాలు హఠాత్తుగానే వస్తాయమ్మా. కష్టం సేట్జీ. కష్టము అంటే కుదరదు అమ్మా. నా డబ్బులు నాకు కావాలి. మీరంత గట్టిగా మాట్లాడితే నేనేం చేయగలనండి? ఎక్కడి నుంచి తీసుకురాగలను? అది నాకు ఎందుకమ్మా? నా డబ్బులు నాకు ఇస్తారా లేదా? ఏదో 1000-2000 అన్నట్టు ఇప్పటికిప్పుడొచ్చి 5 లక్షలు కావాలంటే ఎలాగండి?
మా అత్తయ్య ఇప్పుడు కష్టం అంటున్నారు కదా. మీ కష్టం నాకు ఎందుకమ్మా? నా కష్టం నాది, నాకు డబ్బు కావాలి. కుదరదు అంటే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదేంటండి 1 ఇయర్ టైం ఇచ్చి ఓకే అన్నప్పుడు ఇప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకుంటానంటే ఎలాగండి? డబ్బు ఇవ్వకపోతే నే చేయగలిగింది ఏమీ లేదు అమ్మా. నమస్తే సేట్జీ. నమస్తే. ఏంటిలా వచ్చారు? సునందా, మళ్ళీ ఏమైనా డబ్బులు తీసుకున్నారా? లేదండి, మనం తీసుకున్న 5 లక్షలు ఇప్పటికిప్పుడు కావాలని అడుగుతున్నారు. లేదంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటాను అంటున్నారు. అదేంటి సేట్జీ, 1 ఇయర్ టైం అడిగాం కదా. అడిగారు, కానీ ఇప్పుడు నాకు చాలా అవసరం వచ్చింది, అందుకే అడుగుతున్నాను. అదెట్టాగండి? మీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు అడిగితే ఎలా ఇస్తారు? సేట్జీ చెప్పినా వినడం లేదు బాబాయ్. సేట్జీ, ఇప్పటికిప్పుడొచ్చి ఇంతగా ఒత్తిడి చేస్తున్నావంటే నువ్వే అడుగుతున్నావా, ఇంకెవరైనా అడిగిస్తున్నారా? నిజమే అల్లుడు, ఇన్ని రోజులు లేంది ఇప్పుడొచ్చి యాక్షన్ తీసుకుంటా అది ఇది అని బెదిరిస్తున్నాడు అంటే ఇది సేట్జీ పని కాదు. నిజం చెప్పు సేట్జీ, ఎందుకిలా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నావు? మా దగ్గర డబ్బులు లేవని తెలుసు కూడా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? లక్షల లక్షల వడ్డీకి ఇచ్చే నీకు డబ్బులు అవసరం వచ్చిందా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఎవరో నిన్ను మమ్మల్ని ఇలా బెదిరించమని చెప్పారు. ఎవరికా అవసరం ఉంటుందండి? మనం డబ్బులు తీసుకున్న విషయం ఇంకెవరికీ తెలీదు కదా. అదే నీ అమాయకత్వం సునంద. మనం ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో, మనల్ని ఎలా ఏడిపించాలా అని మా నాన్న ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. నిజం చెప్పు సజ్జీ, ఎవరు నిన్ను పంపించారు? ఎవరు నిన్ను మమ్మల్ని ఇలా బెదిరించమని చెప్పారు? మాట్లాడవే. చెప్పవయ్యా, చెప్పు. ఏమీ చేయను సార్, నాది వ్యాపారం చేసుకునే బతుకుతున్నాను. హరిశ్చంద్ర ప్రసాద్ సారు వచ్చి ఎందుకు పైసలిచ్చారు, ఇచ్చిన పైసలు తీసుకోమని బెదిరించారు సార్. పెద్దాయన మాట కాదని మేము ఇక్కడ వ్యాపారం చేయలేము. అందుకే నాది డబ్బు అడిగాను. అంటే ఏంటయ్యా? ఏంటయ్యా నీ ఉద్దేశం? మా బతుకు మమ్మల్ని బతకనివరా? ఇలా బతకడానికి సాయం చేసి నీలంటోడు కూడా బెదిరిస్తే ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆ మనిషి మిమ్మల్ని బెదిరిస్తే మీరేం చేస్తారులేండి. కానీ మీ డబ్బు మీకివ్వడానికి నాకు కొంచెం టైం కావాలి. అవసరం లేదత్తయ్య. నీ మీద గౌరవం కన్నా అతనంటే భయం ఉన్నవాళ్ళని ప్రతిమలాడాల్సిన అవసరం లేదు. అల్లుడు, మొత్తానికి షేడ్ గడి దెబ్బ బాగానే పనిచేసింది. మన పని అయిపోతుంది. మావయ్య, ఈ నగలమ్మి ఆయన 5 లక్షలు ఆయనకిచ్చేయండి. అమ్మ నందిని, మీ అమ్మ నగలమ్మ అవి. తన తదనంతరం
నీకు వారసత్వంగా ఇచ్చిన మీ అమ్మ జ్ఞాపకాలవి. వద్దు, ఆ నగలొద్దు. తల్లి లాంటి నీ పరువు పోతుంటే ఇంకా చూస్తూ ఊరుకోలేనత్తయ్య. మా అమ్మనే చూడలేదు, ఇంకా ఆవిడ జ్ఞాపకాలేముంటాయి? కళ్ళ ముందున్న అమ్మలాంటి నీకన్నా నాకివేమి ముఖ్యం కాదు. మావయ్య, ముందివి తీసుకెళ్ళి అతని డబ్బు అతనికిచ్చేసేయండి. అమ్మా, కన్న తండ్రి ఇలా ఏడిపిస్తుంటే చిన్నపిల్లవి నువ్వు మా బాధను అర్థం చేసుకున్నాక వద్దమ్మా, ఆ నగలు మాకొద్దమ్మా. మా అమ్మ నాన్నల్ని చంపింది చాలక ఇంకా మా అత్తయ్యని బాధ పెట్టి రోడ్డు మీదికి లాగాలని చూస్తున్నాడు. ముందు ఇతన్ని పంపించండి. ఆయన్ని ఎలా రోడ్డు మీదకి లాగాలో ఆలోచించి మా అత్తయ్యని ఎన్ని బాధలు పెట్టాడో అన్ని బాధలు పడేలా చేద్దాం. అంతేనమ్మా, అంతే. మా బావ అంతు చూడాల్సిందే. అల్లుడు, అమ్మాయి మంచి మనసు చేసుకుని మన బాధలు తెలుసుకుని నగలిస్తోంది. తీసుకో అల్లుడు, తీసుకో. పర్లేదు, తీసుకో అల్లుడు. తీసుకోండి మావయ్య, తీసుకో. తీసుకోండి. పద సెడ్జి, నీ డబ్బు నీ మోకారు కొడతాను. పద. అలాగే సార్. పదలుడు. మేనత్తగా నీ ఒంటి నిండా నగలు చేయించాల్సిన దాన్ని ఉన్న నగలన్నీ ఒలిపించేశాను కదమ్మా. నగలు దేవుందిలే అత్తయ్య, పోతే మళ్ళీ కొనుక్కుంటాం. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి నీచుడి చేతిలో నువ్వు ఓడిపోకూడదు. నిన్ను ఈ విధంగా ఏడిపిస్తున్న ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అంతు చూడాల్సిందే. అది మన ఆస్తి. మన ఆస్తిని అతను అనుభవిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం ఏంటత్తయ్యా? అతనితో ఫైట్ చేసి మన ఆస్తిని మనం దక్కించుకోవాలి. ఫైట్ చెయ్యాలమ్మా.